హాయ్ అండి అందరికీ. నేనైతే మునగాకు, చింతతొక్కు, ఎండుమిరపకాయలతో నేను పచ్చడి చేయబోతున్నాను. చూసేద్దారండి. ఇదిగోండి, ముందుగా బాణీలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నూగులు, ఆవాలు, ధనియాలు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర. మెంతులు, జీలకర్ర కొంచెం కొంచెమే వేసేసుకున్నానండి. బాండీలో ఆయిల్ ఉంది కొంచెం, దాంట్లో వేసుకుని వేగిపోయింది. తరువాత ఎండుమిరపకాయలు మజ్జిగ కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఈ రెండు బాగా వేగనియ్యాలండి. వేగాక తరువాత ఇదిగోండి, అవి ఎంత తిప్పినా ఏగలేదండి. నేను చేసిన పొరపాటు ఏంటంటే, ఈ నూగులు, ధనియాలు ఇవన్నీ ముందుగా ఏగిపోయాయి, మిరపకాయలు మాత్రం ఏగల. అందుకని మళ్ళీ అవన్నీ తీసి వేగిన వరకు తీసి పక్కన పెట్టుకొని పై ఎండుమిరపకాయలు తీసుకొని మళ్ళీ వేయించుకున్నానండి. ఇది పొరపాటు. మీరు మాత్రం అట్లా చేయకూడదనే చెప్తున్నాను. ఎదగండి, తర్వాత వేసేసుకున్నాను. మొత్తం తీసి ప్లేట్లో పెట్టుకున్నాను. తరువాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆ ఆయిల్ తర్వాత పచ్చిమిరపకాయలు 4 మజ్జిగ విరగదీసుకొని దాంట్లో వేసేసుకున్నాను. నేనేంటంటే చట్నీకి అన్నీ వేయించుకోవటానికి కొంచెం కొంచెమే ఆయిల్ వేస్తున్నానండి. అయ్యేదిగో ఏగిపోయింది, లైట్గా వేగితే చాలు. అవి కూడా తీసి ఎండుమిరపకాయల్లో వేసేసుకున్నాను. తర్వాత అంతకుముందు పచ్చిమిరపకాయలు వేపిన దాంట్లో కొంచెం ఆయిల్ ఉంది కదండి, దాంట్లోనే మళ్ళీ ఇంక నేను వేయలేదు ఆయిల్. దాంట్లోనే ఇదిగోండి మునగాకు వేసుకున్నాను. మునగాకు లేతది తీసుకున్నానండి. ముదురైతే కొంచెం ఒగురుగా ఉంటుందని లేతాకు తీసుకున్నాను. ఆ ఆయిల్లోనే వేయించేసానండి. అదిగోండి, చూసారా, అవి ఇప్పుడు మెత్తగా లేవు, కరకరలాడుతున్నాయి ఆ ఆకులు. ఇప్పుడు మొత్తం ఇదిగోండి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, నూగులు, ఆవాలు, మినపప్పు, మళ్ళీ మెంతులు చెప్పానో లేదు, మెంతులు, జీలకర్ర, ఇవన్నీతో పాటు ఇదిగోండి మునగాకేసాను. దాంతోపాటు 4 రెబ్బలు చిన్నులపాయలు, ఉప్పు ఎక్కువ వేసుకోలేదండి, ఎందుకంటే చింతతొక్కులో కొంచెం ఉప్పు ఉంటుంది, అందుకని తక్కువ వేసాను. ఇదిగోండి, ఒక్క తిప్పుడే తిప్పాను, కమ్మన వాసన వస్తుంది. ఎందుకంటే నూగులు వేసాను కదా, చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి, పాత చింతతొక్కు అండి ఇది చాలా బాగుంటుంది, అందుకని అది కూడా వేసానండి. వేసిన తర్వాత కొంచెం అది ఎట్టయినా కానీ పాతది కదండి, పులుపు తక్కువగా ఉంటుంది, అందుకని కొంచెం చింతపండు నానబెట్టుకొని వేసుకున్నాను. దాంట్లో నేను తిరగలేదనుకోండి కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు మనం. అయితే ఇదిగోండి, బాండీలో మళ్ళీ తాలింపుకి కొంచెం ఆయిల్ వేసాను. తర్వాత మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, ఇవి తాలింపులో వేసాను. అవి కొంచెం వేగాక ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. ఇందులోనే నేను ఇంగువ వేసానండి, అది తీయలేదు, మర్చిపోయాను. కానీ దీంట్లో పులుపులో కొంచెం ఇంగువ పడితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తాలింపు వేగిపోయిందండి, ఇక దాంట్లో పోసేస్తున్నాను. కాకపోతే నా చేత్తో తీస్తున్నానండి, ఒక చేత్తో వంపటం కదా, అందుకని కాస్త ప్లేట్లో పడిపోయింది. కానీ చాలా చాలా బాగుందండి. ఇది మాత్రం ఆయిల్ కొంచెం వేసాను అనుకుంటున్నారా, కాదు, అవన్నీ వేపుకొని ఇటు చేసేసరిగా సరిపోయింది. ఇదిగోండి, మునగాకు చింతతొక్కు పచ్చడి. ఇది ఒక్కసారి చేసుకొని తిని చూడండి. కాకపోతే మీ కాడ చింతతొక్కు లేకపోతే చింతపండు కొంచెం నానబెట్టుకొని ఆ నీళ్ళతో సహా చింతపండు వేసుకోండి, సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చూడండి. ఇంకా నాది మామూలు చల్లన్నం, చల్లగా ఉంది, అదే వేడన్నంలో నెయ్యి వేసుకొని ఇది తింటుంటే అబ్బబ్బబ్బా, చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఎండుమిరపకాయ పంటి కింద సూపర్గా ఉంటుంది. మీకు నోరు ఊరిద్ది అనుకోండి చూస్తుంటే, తప్పనిసరిగా మీరు ఇదొక్కసారి చేసి తినండి. ఓకేనా? లైక్ చేయండి, నచ్చినట్లయితే కామెంట్ చేయండి.